ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామమున పెట్ట వందనాలండి. ఇదిగోండి మనము అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కొంచెంసేపు వాక్యాన్ని ధ్యానిద్దామండి. అక్కడ భక్తిపరుడు అన్న వెంటనే కొర్నేలి గారి గురించి చూపించడం, అన్యులలో నుండి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చాలా భక్తిపరుడు, దేవుడి దగ్గర ఎలా ఉన్నాడు అనే, ఒకవేళ దాన్ని ఇలా కూడా అనొచ్చు, దేవుని దగ్గర సుగుణాలు ఎలా ఉంటాయో అవి భక్తుల దగ్గర ఎలా ఉన్నాయో కూడా చూడవచ్చు. అలాంటి సుగుణాలు కలిగిన వ్యక్తి కొర్నేలి గారిని చూపిస్తూ దేవుడు ఎలా రాయించాడో చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేయువాడు అంటే దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుంది అంటే చూద్దాం ఇప్పుడు అసలు దాని గురించి. దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఎలా ఉంటే మనకేమొస్తాయి, లేదా దేవుడు ఆయన దగ్గర మన భయభక్తులను చూసి ఏమిస్తా అన్నాడు అనేదాన్ని కొంచెం చూద్దామండి. చూడండి, ఇది వచ్చి సామెతల గ్రంథం 1వ వచనం 7వ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఎవరయ్యా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి కల్లవాళ్ళట. దేవుని దగ్గర భక్తి కలిగి ఉంటే తెలివి కల్లవాళ్ళు. అలాగే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమట. అంటే వినయముగా ఉంటారట. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటాయే. దేవుని దగ్గర భక్తి ఉంటే చెడుతనమును అసహించుకుంటామట. అంటే దేవుని దగ్గర భక్తి కలిగి ఉంటే ఈ క్వాలిటీస్ అనేవి ఉంటాయి, లేదా ఇలా ఉంటారు, ఇలాంటి సుగుణాలు కలిగి ఉంటారు. ఇలాంటి సుగుణాలు మన దగ్గర లేనప్పుడైతే దేవుడు అంటే భయం ఉండదు, లేదా దేవుడు అంటే ప్రేమ ఉండదు. అలాగా నిర్ధారించాలి ఈ వాక్యాన్ని. సరే, ఇంకో విషయం చూద్దాం. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత చక్కగా చెప్పున్నారండి. యథార్థత ఎప్పుడు ఉంటుంది అంటే దేవుని దగ్గర భక్తి కలిగి ఉన్నప్పుడు యథార్థత అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారండి. అలాగే 14:26 మళ్ళీ చూడండి. అదే దాంట్లో 14:26 చూడండి. 26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ధైర్యంగా ఉంటారంట. ఇప్పుడు దాకా ఎన్ని చూసాం మనము? తెలివిగా ఉంటారు, వినయంగా ఉంటారు, చెడుతనం ఆశ్రయించుకుంటారు, యథార్థంగా ప్రవర్తిస్తారు, ధైర్యంగా కూడా ఉంటారంట. చక్కటి విషయాలు కదండి. ఇన్ని ఉంటాయి దేవుని దగ్గర మనము భక్తి కలిగి ఉంటే. అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. బీదలకి మనం ఇస్తే దేవునికి అప్పించినట్టట. ఆ క్వాలిటీ కూడా ఉంటుంది. అది కొర్నేలి గారిలో చూపిస్తూ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అలాగే కీర్తన ప్రార్థన గురించి అయితే కీర్తన గ్రంథం 88వ అధ్యాయం
88:13 చూడండి. 88 13 అంధకారము 13 యెహోవా నేను నీతో మనవి చేయుచున్నాను, ఉదయమున ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే నేను మాట్లాడుతున్నా దేవా, నేను నీతో మనవి చేయుచున్నాను, నేను నీతోటి ఉదయాన్నే మాట్లాడుతున్నాను అనే క్వాలిటీ ఎవరిలో కనపడుతుంది అంటే కొర్నేలి గారి దగ్గర కనపడుతుంది. ఈ ఎందుకు కనపడుతుంది అంటే అతను దేవుని దగ్గర భయం భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి అంట. అలాగే కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 119 అధ్యాయం 147 అండి. 147 వచనం. తెల్లవారకమునుపే మొరపెడితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఉదయాన్నేనట దేవుడి దగ్గర మాట్లాడినప్పుడు, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని వాక్యం ఆదరణ ఇస్తుంది, దేవుని వాక్యం బలపరుస్తుంది, దేవుని వాక్యం కడుతుంది.